सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां दत्तात्रेयसमारम्भां नृसिंहाधिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. విషయం ఏమిటి అంటే కనకధారా స్తోత్రం అనేటువంటి దాని గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు అడిగారు. కనకధారా స్తోత్రం అంటే ఏమిటి, అది ఒక్కసారి విన్నా ఒక పారాయణ చేసిన దాని వలన ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం గురించి ఎంతోమంది అడిగి ఉన్నారు. సరే, ఒక్కొక్కరికి చెప్పేదానికన్నా ఒక వీడియో చేస్తే అందరికీ అర్థమవుతుంది, ఆచరించగలిగితే అంతటి అపూర్వమైన అమ్మ అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏమిటంటే కనకధారా స్తోత్రం సాక్షాత్తు ఈశ్వర స్వరూపులు ఆది శంకరాచార్య స్వామి వారు రాసినటువంటిది, విరచితం. అయితే మనం అంటే అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటంటే, మేము ఎప్పుడూ కనకధారా స్తోత్రం వింటాము, పారాయణ చేస్తూ ఉంటాము, కానీ మేము అక్కడే ఉంటున్నాము, మేము కోరుకున్నటువంటిది ఏది మాకు లభ్యం కావట్లేదు. మేము కోరుకున్నటువంటిది మాకు లభ్యం కావాలంటే ఆ కనకధారా స్తోత్రం ఏ విధంగా పారాయణ చేయాలి, ఏ విధంగా వినాలి అనేటువంటి విషయం. అది మనం చేసేటువంటి చిన్న పొరపాటు ఏమిటంటే, మనకు ఏదైనా కష్టం సంప్రాప్తమైతే ఆ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి 2 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు పెట్టుకొని ఆ కనకధారా స్తోత్రం అనేటువంటిది మనం వినటము, పారాయణ చేయటము జరుగుతూ ఉంటుంది. కానీ సమస్య ఏదైనప్పటికీ కూడా క్షేమం కరి అనే ఒక్క మాటతోటే కనకధారా స్తోత్ర పారాయణ చేయాలి. ఎందువల్లనంటే మనం ఇంట్లో క్షేమంగా ఉంటే మన కుటుంబంలో అందరూ క్షేమంగా ఉంటారు. మనకే క్షేమం అనేటువంటిది లేకపోతే మన కుటుంబంలో పిల్లల్ని కావచ్చు, తల్లిదండ్రుల్ని కావచ్చు, ఎవరిని కూడా మనం పూర్తిగా చూడలేం. అది ఒకటి మనం తెలుసుకోవాలి. కూర్చొని నాకు కష్టం వచ్చింది తల్లి, నా కష్టాన్ని తీర్చు అని మనం ఎన్నిసార్లు పారాయణ చేసినా, పారాయణ చేశామనేటువంటి ఒక భావన మినహాయిస్తే మనం ఎలాంటి ఫలితాన్ని కూడా మనం పొందలేం. కర్మ చేయటమే మన కర్తవ్యం, ఫలితం పరమేశ్వరాధీనం. ఎలా చేయాలి? అంగం హరేహే అనుకుంటూ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళినట్లయితే ఆది శంకరాచార్య స్వామి వారిది శంకర విజయం అనేటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో కనుక మనం చూసినట్లయితే ఆ ఇల్లాలు తినటానికి ఏమీ లేని స్థితి, ఆ ఏమీ లేని స్థితిలో శంకరాచార్య స్వామి వారు వచ్చి భవతీ భిక్షాం దేహి అన్నప్పుడు 2 ఉసిరికాయలు ఉంటే నివేదన పెట్టి ఆ 2 ఉసిరికాయలని ఆయనకి ఆవిడ ఇవ్వటం జరుగుతుంది. వెంటనే ఆవిడ పరిస్థితిని తెలుసుకున్నటువంటి ఆది శంకరాచార్య స్వామి వారు అక్కడికక్కడే, బాలుడే, ఇంకా పెద్దవారు కూడా కాదు, వారు కనకధారా స్తోత్రాన్ని అమ్మవారిని స్తుతించడము, బంగారపు ఉసిరికాయలు వారి యొక్క ఇంట్లో పడటము మనం వినే ఉన్నాము. కొన్ని సినిమాలలో కూడా చూసాము. సినిమాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా వాస్తవం అనేటువంటిది మనకు చాలామందికి విదితం, తెలిసిన విషయమే. ఆ కనకధారా స్తోత్ర పారాయణ అనేటువంటిది క్షేమం కరి, క్షేమాన్ని మాత్రమే చూడు తల్లి అనుకుంటూ మనం పారాయణ చేస్తే ఒక్కసారి చేసిన ఆ కనకధారా స్తోత్రం యొక్క గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా, అందులో ఉన్న ఫలితాన్ని కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. అందులో ఎలాంటి సందేహము లేదు. ఇది ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే 4 సంవత్సరాల పూర్వం ఒక శివరాత్రి, ఆ శివరాత్రి నిర్వహించాలన్న సమయంలో చేతిలో రూపాయి కూడా లేదు. కానీ శివరాత్రి 24 గంటల పాటు చేసి తీరవలసిందే అని సంకల్పం. ఆ సమయంలో మా గురువుగారు ఈ కనకధారా స్తోత్రాన్ని నిర్వధికంగా నువ్వు పారాయణ చెయ్యి లేదా విను అని చెప్పారు.
అది మొదలుకొని అది వినటమే చేయటం మొదలుపెట్టా. చేతిలో రూపాయి లేకపోయినా 7 లక్షల రూపాయలు ఆ క్రతువు పూర్తవడానికి వచ్చినాయి, అయిపోయినాయి. ఎలాంటి విఘ్నములు లేకుండా 24 గంటల సేపు మహాశివరాత్రి ప్రక్రియను నేను పూర్తి చేయగలిగా. అంతటి విశేషమైనటువంటిది కనకధారా స్తోత్రం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టం ఉన్నా లేకపోయినా నిత్య పారాయణ గ్రంథము వరే ఒక్కసారి కనకధారా స్తోత్రం పారాయణ చేసిన విన్నా నిత్య జీవితంలో అదొక భాగంగా పెట్టుకొని, నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను వింటున్నా, నాకు నష్టం వచ్చింది కాబట్టి నేను పారాయణ చేస్తున్నా అనేటువంటిది లేకుండా, కష్ట నష్టాలతో సంబంధము ఏమాత్రము లేకుండా ఆ పారాయణ చేయటమే ధ్యేయంగా కనుక పెట్టుకున్నట్లయితే దాని యొక్క పరమాద్భుతాన్ని మనం ఖచ్చితంగా దర్శిస్తాము. అలానే గత కొన్ని రోజులుగా మొదలుపెట్టి ఇవాళకి దరిదాపుగా 600 సార్లు నేను కనకధారా స్తోత్ర పారాయణ చేయటం జరిగింది. ఎందువలన చేస్తున్నాను? 900 సార్లు చేయాలని సంకల్పం పెట్టుకున్నా. 25వ తారీఖు వరకు, 25వ తారీఖు ప్రతి ఒక్క మనిషికి కూడా పునర్జన్మని ప్రసాదించేటువంటి మహత్తరమైన రోజు. బహుళ ఏకాదశి, జ్యేష్ఠ నక్షత్రం, శనివారం, ఉత్తరాయణ పుణ్యకాలం, సంక్రమణ సమయం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో పునర్జీవితాన్ని ఇచ్చేటువంటి సుప్రసిద్ధమైనటువంటి పుణ్య యోగం పర్వదినం 25వ తారీఖు. ఆ 25వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులలో 900 సార్లు కనకధారా స్తోత్ర పారాయణ చెయ్యాలి అని సంకల్పం. 25వ తారీఖుకి 900 సార్లు పారాయణ పూర్తి చేసుకున్న అనంతరం అష్టాదశ శక్తిపీఠ మహాశక్తిపీఠార్చన మహావైదిక కర్తువును 18 మెట్లు, ప్రతి మెట్టుకి ఒక్కొక్క కలశం, అష్టాదశ శక్తిపీఠాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి ప్రతి మెట్టుకి ప్రతి దేవతకి ఒకసారి లలితా సహస్రనామ పారాయణ, అనగా 25వ తారీఖు ఒక్కరోజు 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ కూడా జరుగుతుంది. భూమి మీద మొదటిసారి కావచ్చు బహుశా అంతటి మహాకృతు ఒక్కరోజు 18 శక్తిపీఠాలకి ఆరాధనలో ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క లలితా సహస్రనామ పారాయణ అమ్మవారికి ఆరాధన చేస్తూ ధూపదీప నైవేద్యాలు అందించి 18 ఆవరణార్చనలు కూడా ఆ రకంగా పూర్తి చేయడం. అనగా 18 ఆవరణార్చనలు పూర్తి చేయటము అంటే లలిత రహస్యనామం, లలితా సహస్రనామం అనగా మొత్తము కూడా రహస్య సంపుటి బీజాక్షరాలు. లలితా సహస్రనామం మొత్తం ప్రతి శ్లోకానికి 32 అక్షరాలు, ప్రతి భాగానికి 8 అక్షరాలతో కూడి ఉంటుంది. 8 అనేటువంటిది అష్టైశ్వర్యాలు, అష్టయోగాలు, అష్టదిగ్గజాలు, అష్టదుర్గలు, సప్తమాత్రక స్వరూప దేవత, ఇలా అనేక రకాలుగా 64 విధానాలను అనుసరించి 8తోటి ముడిపడి ఉంటుంది. ఆ 8తో ముడిపడేటువంటిది మన జీవితం. అది దృష్టిలో ఉంచుకొని 18 సార్లు లలితా సహస్రనామ పారాయణతో అష్టాదశ శక్తిపీఠాది దేవతలందరినీ కూడా ఆవాహన ఆరాధనను చేయటం ప్రధాన సంకల్పంగా పెట్టుకోవడం జరిగింది. 900 సార్లు కనకధారా స్తోత్ర పారాయణ చేసి ఆ మంత్రానుష్ఠానాన్ని ధారాదత్తం అనేటువంటిది అక్కడ ఉంచి 18 సార్లు, అనగా మనకు 1,00,000 బీజాక్షరాలు, 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ ఒక మంత్రశక్తిని అక్కడ నిక్షిప్తం ధారాదత్తం చేసి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీయంత్రమును, యంత్రరాజము అని అంటారు. రాజము అంటే దానికి మించింది లేదు. శ్రీయంత్రము, దానికి మించినటువంటి యంత్రగమనం ఎక్కడా కూడా లేదు అనేటువంటిది యంత్రరాజంలో చెప్పబడి ఉన్నది. ఎందువల్లనంటే శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అమ్మవారు ఆ శ్రీచక్రాన్నే ఆసనంగా వేసుకొని దాని మీదనే కూర్చొని ఉంటారు. ఎక్కడైతే ఆ శ్రీయంత్రం అనేటువంటిది ఉంటుందో
ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే కనుక శ్రీచక్రం అనేటువంటిది ఉంటుందో ఆ ఇంట్లో శ్రీమత్ త్రిపుర సుందరి అమ్మవారు పూర్తిగా కొలువై ఉంటారు. అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉన్నప్పుడు మన కుటుంబంలో ఏ ఒక్కళ్ళకి కూడా కష్టము నష్టము అనేటువంటిది మాట కూడా లేకుండా నిరంతరము కూడా ఆవిడ కాపాడుతూనే ఉంటుంది. ఎందువలన కాపాడుతుంది? 900 బీజాక్షర సంపుటి అయినటువంటిది కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రాన్ని 900 సార్లు పారాయణ చేసి ఆ మంత్ర అనుష్ఠానాన్ని ఆ శ్రీయంత్రం మీద ధారాదత్తం చేయటం, 18 శక్తిపీఠాలకు 18 సార్లు లలితా సహస్రనామం చేసి 1,00,000 బీజాక్షర సంపుటిని కూడా ధారాదత్తం చేయడం జరుగుతుంది. లలితా సహస్రనామం ఎంత గొప్పది అంటే మనం మాటలలో వర్ణించలేము, అంత విశేషమైనటువంటిది. చతుషష్టిపచారాధ్యా చతుషష్టి అని ఒక శ్లోకం కూడా అందులో చెప్పబడినది. 64 కళలు, 64 శక్తిపీఠాలు, 64 శక్తిపీఠాలలో అంటే 64,000, 64 అంటే 64,000 శక్తిపీఠాలలో ఏ పీఠంలో అయినా మూలాధిదేవతగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. అంత గొప్ప విశేషమైనది లలితా సహస్రనామంలో ఒక శ్లోకం తీసుకొని ఆ శ్లోకానికి అర్థం చెప్పుకోవాలి అంటే కొన్ని గంటల సమయం పడుతూ ఉంటుంది. అంత విశేషమైనటువంటి లలితా సహస్రనామం 18 సార్లు పారాయణ చేసి ధారాదత్తం చేయటం, 900 సార్లు, 1, 2 కాదు, ఒక్కసారి వింటేనే శరీరంలో ఉన్నటువంటి తుప్పు వదిలిపోతుంది. అటువంటిది కనకధారా స్తోత్రాన్ని 900 సార్లు పారాయణ చేసి ఆ చేసినటువంటి మంత్రబలాన్ని ఆ శ్రీయంత్రం మీద నిక్షిప్తం చేసి ఈ మహాకృతువు పూర్తయిన అనంతరం అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీయంత్రాన్ని ప్రసాదంగా అందించడం జరుగుతుంది. లలితా సహస్రనామం అలాగే కనకధారా స్తోత్రం మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి శక్తి గలవి ఈ రెండు కూడా. కనుక ఆ రెండిట్లని కూడా అందులో ఉంచి మహావైదిక క్రతువు 18 శక్తిపీఠ మహాశక్తిపీఠార్చనను మహాక్రతువును ఈ నెల 25వ తారీఖు నిర్వహించడం జరుగుతున్నది. పాల్గొనదలిచిన వారు చక్కగా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా పాల్గొనగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా కనుక వాళ్ళు రిజిస్టర్ చేయించుకోగలిగితే వారి స్వహస్తాలతో 18 శక్తిపీఠాది దేవతలందరికీ కూడా ఆరాధన చేయించడం జరుగుతుంది. మూలాధిదేవతగా దుర్గా అమ్మవారికి హరిద్రంతో అనగా పసుపుతో అర్చన చేయించడం జరుగుతుంది. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి క్రతువు భూతకాలంలో బహుశా జరిగి ఉండదు, వర్తమాన కాలంలో ఇప్పుడు జరుగుతుంది. భవిష్యత్తులో ఈశ్వర కృప మన చేతిలో అయితే ఏమీ లేదు. అటువంటి మహాక్రతువును మీరందరూ కలిసి జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ కూడా వారింటికి ఆ చక్ర రాజము అనేటువంటిది శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని అమ్మవారిని పూర్తిగా మన ఇంట్లో కొలువై స్థిరంగా ఉండేటట్టుగా మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియోని చేయడం జరిగింది. పూర్తి విషయాలు ఏవైనా మీకు కావాలంటే భారతీయ శంకరపీఠాన్ని సంప్రదించినట్లయితే ఎక్కడ జరుగుతుంది, ఆ సమయాలు ఏంటి అనేటువంటివి చెప్తారు. సుమారుగా 14-16 గంటలు జరుగుతుంది. అయితే ఈ క్రతువులో పాల్గొనాలి అనుకున్నట్లయితే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఆ నియమం ఏమిటంటే మన యొక్క 10 వేలు ఉన్నాయి కదండి, గోల్డ్ ఉంటాయి వాటికి. ఈ గోల్డ్ అనేటువంటిది పూర్తిగా కూడా తీసేసుకోవాలి. గోర్లు పెంచుకొని అయితే క్రతువులో పాల్గొనవద్దు, ఎలాంటి ఉపయోగము ఉండదు. గోర్లు పెంచుకొని అక్కడికి వచ్చి కనుక కూర్చుంటే మనం వేసేటువంటి హరిద్రం కానీ ఏదైనప్పటికీ కూడా గోటు మించి పడితే మనం చేసేటువంటి దానికి కించిత్ ప్రయోజనం కూడా ఉండదు. కనుక గోర్లు చేతికి లేకుండా తీసేసుకోండి. అలాగే కేశాలు అనగా జుట్టుని ముడి వేసుకోవటము లేదా జడ వేసుకోవటము అనేటువంటిది చేసుకోగలగడం చాలా శ్రేయదాయకం. అలా ఉన్నవారిని మాత్రమే ఆ ఆరాధనలో కూర్చొని పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏమండి మాకు ముందు చెప్పలేదు తర్వాత చెప్పలేదు అని మాత్రం దయచేసి ఎవరు అనకండి. గోర్లు తీసివేసి జుట్టుని ముడి వేసుకోవడం కానీ జడ వేసుకోవడం కానీ అలా ఉన్నవారికి మాత్రమే అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా ఆ పూజలో పాల్గొని స్వహస్తాలతో చేసినటువంటి అవకాశం అలా ఉన్నవారికి మాత్రమే మేము వాళ్ళని కూర్చోబెట్టగలుగుతాం. మినహాయిస్తే
చేతికి గోర్లు పెంచి ఏదో ఒక వేలికి పెంచుకుంటాం, షోగా ఉంటుందో, బట్టన్ వేలికి నుంచి చికెన్ వేలికి ఏదో ఒక దానికి మేము పెంచుకుంటామండి, బాగుంటుందండి అనే ఉద్దేశంతో కనుక గోర్లు తీయకుండా వచ్చినా, జుట్టు ముడి వేసుకోవడం కానీ జడ వేసుకోవడం కాకుండా వచ్చినా, పూజలో అయితే పాల్గొని పెట్టే అవకాశం ఏమాత్రమూ లేదు, పక్కన కూర్చొని చూడటమే. ఈ విషయాన్ని గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.